అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున హెవెన్లీ నాలెడ్జ్ వీక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజోమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న నూతన అంశం పేరుంది అంటే సంఘములో యవనస్తులు ఎలా ఉండాలి, క్రీస్తు సంఘములో యవనస్తులు ఎలా ఉండాలి అనే అంశాన్ని మీకు తెలియజేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి. క్రీస్తు సంఘములో యవనస్తులు ఎలా ఉండాలి, మన పితరులైనటువంటి భక్తులు ఎలా ఉన్నారు, వారు ఈ యొక్క ప్రపంచంలో పుట్టినప్పుడు వారి జీవితాలు ఎలాగా ఆశీర్వదించబడ్డాయి, వారు ఎంత భయభక్తులు కలిగి, ఎంత భక్తి కలిగి, ఎంత యథార్థత కలిగి జీవించారు, వారి యొక్క సుగుణాలు గుణాలను మనం పరిశీలించినప్పుడు మన లోపలకు కూడా అలాంటి వ్యక్తిత్వం వచ్చునుగాక, అలాంటి సామర్థ్యమును, అలాంటి భక్తిని మనము ఆపోషణ పట్టేదముగాక, దానిని మనము ప్రతిదినము నేర్చుకునేదముగాక, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క యవనస్తుడు కదిలించబడునుగాక, ప్రతి ఒక్క యవనస్తురాలి హృదయంలో ఒక శ్రేష్టమైన స్థిరమైనటువంటి ఆ తీర్మానములు పుట్టునుగాక, వారు ఈ లోకాన్ని జయించెదరుగాక. ఆమేన్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం తీసుకునే తీర్మానమే ఎంత బలంగా ఉంటే అంత నువ్వు బలవంతుడు అవుతావు, ఎంత లూజుగా నీ తీర్మానం ఉంటుందో అంత బలహీనుడిగా మార్చబడతావు. కాబట్టి నువ్వు చెప్పేటటువంటి మాటలో నేను ఇలా నిలబడతాను, నేను ఇలాగ దానియేలులాగా జీవిస్తాను, నేను ఇలా యోసేపులాగా జీవిస్తాను, నేను ఇలాగ క్రీస్తులాగా జీవిస్తానని నువ్వు తీర్మానం తీసుకున్నావు అనుకో, ఇంకా అలాగనే నిన్ను చెక్కుతాడు దేవుడు. ఆమేన్. అలాగ నువ్వు మారతావు. కొన్ని రోజుల తర్వాత నీ లోపల వారు కనపడతారు అంతే. ఆమేన్. అలాంటి లోతైనటువంటి భక్తిని మనము కలిగి జీవించదముగాక. ఆమేన్. చూద్దాం ఒకసారి ఆదికాండము 49. సంఘములో యవనస్తులు ఎలా ఉండాలి, మన పితరులైనటువంటి భక్తులు ఎలా ఉన్నారో మీకు తెలియజేస్తాను. మీరు చూడండి, ఆదికాండము 49వ అధ్యాయము, ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనం, 49:22 వచనం. యోసేపు ఫలించుడి కొమ్మ, ఊట యొద్ద ఫలించుడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును. ఆమెన్. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు అనేటటువంటి వాడు తన యవ్వన ప్రాయంలో ఎలా ఉన్నాడంటే ఫలించడి కొమ్మలాగున్నాడు. ఆమెన్. ఎలా ఉన్నాడంట? ఫలించడి కొమ్మలాగున్నాడు. యోసేపు అనే వ్యక్తి ఎలా ఉన్నాడు? ఫలించడి కొమ్మలాగా ఉండాలి. మరి మన జీవితంలో కూడా మనం ఎలా ఉండాలి? యవనస్తులమైన మనమందరము ఫలించే కొమ్మలాగా ఉండాలి. ఫలించే కొమ్మ అంటే ఆ చెట్టును చూసినప్పుడు అబ్బా ఇది ఖచ్చితంగా ఏమవుతుంది? ఫలిస్తుంది. దీని ద్వారా మంచి ఈ చెట్టుకి మంచి భవిష్యత్తు ఉంది, లేకపోతే ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది, లేకపోతే ఈ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉందని మనం తోటను చూసినప్పుడు, చెట్టును చూసినప్పుడు ఎలా అయితే చూతామో, మనల్ని చూసినప్పుడు కూడా అలాంటి ఆశీర్వాద వచనంలో వచ్చునుగాక. మనం అలాగా మన జీవితాన్ని, మన ప్రవర్తనని మనం మార్చుకున్నదము గాక, మన స్వభావాన్ని అలా చెక్కుకునేదము గాక. కాబట్టి యోసేపు గారిని చూసినప్పుడు అతని విధేయతను చూసినా, అతని పరిశుద్ధతను చూసినా, అతని నీతిని చూసినా, అతని భయము, అతని ఎడల దేవుని ఎడల భయము భక్తిని చూసినా, అతని లోపల తగ్గింపును చూసినా, అతని లోపల ఉన్న దైవ గుణాలు చూసినా, అతన్ని చూసిన ప్రతి ఒక్కరికి ఏం కనపడుతుందంటే ఇతడు ఫలిస్తాడు, ఇతడు ఫలించే కొమ్మలాగా ఉన్నాడు. మనుషుల ఎడలే కాదు, దేవుడు కూడా అతన్ని చూసి ఏమని పేరు పెట్టాడంటే ఇతడు ఫలించడి కొమ్మ. ఇంకా ఏమని పేరు పెట్టాడు? ఊట ఎద్దడి ఫలించడి కొమ్మ. ఎక్కడంట ఊట ఎద్ద అంటే ఎక్కడైతే కాలువలు ఉన్నాయో, ఎక్కడైతే నదులు ఉన్నాయో దాని పక్కన మాత్రమే ఆయన ఉన్నాడు. ఊట అంటే ఎవరు? యేసు ప్రభు వారు. ఆ కాలంలో యెహోవా దేవుడు ఆ ఊట పక్కన నాటబడ్డాడు, ఫలించడి కొమ్మలాగా ఉన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఒక తోటను చూడంగానే చిగురును చూసి ఆ చిగురు ఆ కాపును చూసి దానికి కాసినటువంటి పూతను చూసే మనం అది ఎంత బాగా పండుతుందో మనం చెప్పగలుగుతాం. అలాగనే మన ప్రవర్తనను చూసి మనం ఎలాగ గొప్ప వాళ్ళైతామో కూడా ముందుగానే చెప్పేయచ్చు. అలాంటి కృపను మనం పొందుకునేదము గాక. దానికి రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తాయంట. హల్లెలూయా. దాని రెమ్మలు ఎలా అంట? గోడ మీదకి ఎక్కి అంటే ఎక్కడైనా అడ్డుబండ్లు ఉన్నా, అవాంతరాలు ఉన్నా, లేకపోతే ఏదైనా సమస్యలు ఉన్నా వాటన్నిటిని దాటేటటువంటి కొమ్మగానే ఉంటుంది, కానీ దానికి లోబడే కొమ్మగా ఉండదు. ఈ లోకంలో ఎక్కడైనా గోడలు కట్టినా వాటన్నిటిని మనం దాటి వ్యాపించదముగాక, వాటన్నిటిని మనము ఎక్కేదముగాక, వాటన్నిటికి పైకి విస్తరించి వ్యాపించి మనం ఆశీర్వాదకర్తలుగా కనబడదముగాక. అలాంటి భాగ్యము ప్రభు మనకు దయచేయునుగాక. రెండో విషయాన్ని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 49వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 49 నుంచి చదువుకుందాం.
తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురున చొచ్చినందున వాడు నేలన బోర్లపడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరలో దూసి దానితో వాన్ని చంపి వాని తలను తెగవేశను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుడు చూసి పారిపోయిరి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా పని చేసేటప్పుడు ఏం కావాలంటే ధైర్యం కావాలి. చెప్పండి, ఏం కావాలి? ధైర్యం కావాలి. తనకంటే ఎత్తున్నోడు, తనకంటే బలమున్నోడు, తనకంటే శక్తిమంతుడు, తనకంటే పరాక్రమశాలైనటువంటి ఆ యొక్క గొల్యాతును చంపేయటానికి దావీదు గారి దగ్గర ఏముందో తెలుసా? ధైర్యం ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఆ యుద్ధంలో కనుక దావీదు గారిని చూస్తే మనకు ఒక దిశాలిగా కనిపిస్తాడు, ధైర్యశాలిగా కనిపిస్తాడు, విశ్వాస వీరుడిగా కనిపిస్తాడు, తర్వాత ఆత్మీయుడిగా కనిపిస్తాడు. ఆ తర్వాత గొల్యాతుని చంపిన తర్వాత చూడండి, ఆయన పారిపోవట్లేదు. మళ్ళీ ఆడి కింద పడ్డ తర్వాత వెళ్ళి ఆడి చేతిలో ఉన్న, వాడి వరలో ఉన్న కత్తిని తీసి వాడి తలను నరికి ఆ తలను పైకెత్తి చూపిస్తున్నాడు. హల్లెలూయా. అంతలోకి ఫిలిష్తీయులు అందరూ వచ్చి తను చంపొచ్చు కదా, ఆయన వెనకడుగు వేయకుండా ముందుకే సాగివెళ్ళి ఆడి తల నరికి మళ్ళీ చూపిస్తున్నాడు. ఎంత ధైర్యంగా చూపిస్తున్నాడు చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ధైర్యము, అలాంటి బలము, అలాంటి విశ్వాసము, అలాంటి లోతైనటువంటి జయ జీవితం మన అందరం కలిగి ఉండేదము గాక. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దావీదు గారు అక్కడ మనకి ఎలా కనిపిస్తున్నాడంటే దిశాలిగా, ధైర్యవంతుడిగా, పరాక్రమశాలిగా కనపడుతున్నాడు. ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని ముగించేదాకా నిద్రపోకూడదు. అలాగ పని మధ్యలో ఎవరైనా వదిలేసాడు అనుకో, వాడు సోమరన్న కావాలి, వాడు తిండిపోతన్న కావాలి, వాడు చంచల స్వభావం కలిగిన వాడన్న కావాలి, లేకపోతే అన్ని విషయాలు ఓడిపోయే అపజయాలు పాలయ్యేటటువంటి అవమానాన్ని, అపకీర్తిని తెచ్చుకునేవాడన్నా కావాలి. కానీ మనం ఎలా ఉండాలో తెలుసా? క్రీస్తు సంఘంలో మనం ఒక పని పట్టుకున్నామంటే దాన్ని ముగించేదాకా నిద్రపోకుండా ఉండదాం గాక. అలాగ దావీదు వలె దిశాలిగా మనం ఈ లోకంలో జీవించదాం గాక. ఆమేన్. మూడో విషయాన్ని తెలియజేస్తాను. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట, యవనస్తులమైన మనం ఎలా ఉండాలి, సంఘములో యవనస్తులు ఎలా ఉండాలి. పురాతన కాలంలో మన పితరులు, మన భక్తులైనటువంటి, శ్రేష్ఠులైనటువంటి, ఆత్మీయులైనటువంటి మన యొక్క క్రైస్తవ్యానికి పునాదురాలైన మూల పురుషులు ఎలా ఉన్నారు అనే అంశాన్ని మనం పరిశీలించి చూస్తే వాళ్ళు యవ్వన ప్రాయంలో ఎలాంటి వారిగా ఉన్నారో అలాంటి కృపను మనం కూడా పొందుకున్నదాం గాక. యవ్వన కాలంలో వాళ్ళు ఎలాంటి పేర్లు, బిరుదులు పొందుకున్నారో, ఎలాంటి ఘనతను పొందుకున్నారో, ఎలాంటి మెప్పును పొందుకున్నారో, ఎలాంటి దైవికమైనటువంటి పరిశుద్ధులుగా జీవించారో, ఎలాంటి ఆత్మీయులుగా చరిత్రలో నిలిచిపోయారో అలాగ మనము కూడా చరిత్రను సృష్టించదము గాక. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ వద్దకు పంపితిని. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలను తెలుసుకునమనెను. అతడు ఇలాగు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడి తిని. ఆమేన్. చూడండి, దానియేలు, నువ్వు బహుప్రియుడువు గనక నేను నీ యొద్దకు పంపబడి తిని. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు గారు యవన ప్రాయంలో, యవన కాలంలో ఎలా ఉన్నాడంట? దేవుడి దృష్టిలో బహుప్రియుడిగా ఉన్నాడు. దేవుడి దగ్గర నుంచి ఎవరు వచ్చారు? దేవుడి దగ్గర నుంచి ఎవరు వచ్చారు? చూడండి అక్కడ. ఏ దూత వచ్చారు చూడండి. మిఖాయేలే కదా. నా దగ్గర పేపర్ చినిగింది. మిఖాయేలు దేవదూత వస్తాడు. ఓకే, 10వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది చూడండి. సరే, మిఖాయేలు వెళ్ళగానే దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ చూడండి, దేవుని బిడ్డలారా, అక్కడ రాస్తున్నటువంటి మాటను కానీ మనం చూస్తే అద్భుతమైన రీతిలో పరలోకం నుంచి వచ్చిన మిఖాయేలు దేవదూత దానియేలుతో అంటున్నాడు, అయ్యా నేను ఇన్ని రోజులు ప్రార్థన చేశాను, ఎందుకింత ఆలస్యమైంది నా ప్రార్థన కంటే? దానియేలు, నువ్వు దేవుని దృష్టిలో బహుప్రియుడవు. ఆమేన్. ఎలాంటి వాడవు? బహుప్రియుడవు.
ఎలాంటి వాడమంట? బహుప్రియుడువు. అందుకనే నీ యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి వినపడింది. నేను నీ దగ్గరికి తొందరగానే వచ్చాను, కానీ మధ్యాకాశంలో కొన్ని ఈ పారసిక దేశాన్ని కలుముకొని ఉన్నటువంటి దురాత్మల సమూహం వాటితో పోరాడి వచ్చాక నాకు 21 రోజుల సమయము పట్టింది అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, యవన ప్రాయంలో దానియేలు గారు ఎలా ఉన్నాడంటే దేవుని దృష్టిలో బహుప్రియుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఏది అడిగితే కూడా అది వేగంగా పరలోకం నుంచి జవాబులు వస్తున్నాయి. మన జీవితంలో కూడా మనం దేవుని దృష్టిలో బహుప్రియుడిగా ఉంటే మనం ప్రార్థన చేయగానే జవాబులు పొందుకునేదము గాక. అలాంటి శ్రేష్టమైనటువంటి యవన ప్రాయాన్ని మనము అలాగా పరిశుద్ధులుగా, దానియేలు గారు ఎలా అయితే పరిశుద్ధత విషయంలో, ఎలా అయితే తిండి విషయంలో అపవిత్రమైన వాటిని తినకూడదని తీర్మానం తీసుకున్నాడో, స్త్రీని ముట్టకూడదని తీర్మానం తీసుకున్నాడో, నేను రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తానని తీర్మానం తీసుకున్నాడో, ఖచ్చితంగా నేను మంచిగా ఈ రాజ్యానికి మేలే చేస్తానని తీర్మానం చేసుకున్నాడో, రాజులు క్షేమం కోసం కోరుకున్నాడో, తన యొక్క స్నేహితుల కోసం ప్రార్థన చేశాడో, తన పట్టణం కోసం ప్రార్థన చేశాడో, లేకపోతే ఏదైతే మంచి పనులు సకల విద్యలు ఎందుకు అభ్యసించాడో, రాజుగారికి వచ్చిన డౌట్స్ ఎలా తీరుస్తున్నాడో, ఇవన్నీ మనం చూస్తే ఆ యొక్క రాజ్యంలోనే బహుప్రియుడిగా కాకుండా దేవుడి దృష్టిలోనే మనం బహుప్రియులుగా మార్చబడదేమో గాక. ఆమేన్. ఇక్కడ భూలోకంలో ఉన్న మనుషులందరికీ ప్రియుడిగా ఉన్నాడు. పరలోకంలో ఉన్న దేవుడికి ఎలా ఉన్నాడంటే ఒక రాత్రికి రాత్రి దేవుడి దగ్గర పోయి ప్రశ్న అడుగుతాడయ్యా, నిన్న నెబుకద్నెజర్ రాజుగారికి కల ఇచ్చావంట, ఆ కలభావం ఏందో చెప్పానంటే వేగవంతమైన జవాబు ఆ రాత్రికి రాత్రే దానియేలు గారి దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. ఆయన ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు జవాబు పరలోకం నుండి వచ్చింది. మనం కూడా యవ్వన ప్రాయంలో పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, ప్రార్థనాపరులుగా, విశ్వాస వీరులుగా, సకల విద్యా శాస్త్ర ప్రావీణ్యులుగా, ఆ తర్వాత అపవిత్రతను ఆహారం ముట్టుకోకుండా అపవిత్రతకు దూరంగా ఉండేవాళ్ళుగా, ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో మనం అడిగిన ప్రతి ప్రశ్నకి దేవుడు రాత్రికాల సమయంలో జవాబులు మనకు అనుగ్రహించును గాక. అలాంటి యవనస్తులుగా మనం ఈ సంఘంలో స్థిరపడి ఉండేదేమో గాక. ఆ యవ్వన ప్రాయాన్ని పరిశుద్ధంగా కాపాడుకునేదేమో గాక. ఆ యవ్వన ప్రాయంలో శరీరంలోంచి ఉప్పొంగుతున్న శరీరిచ్చలను ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా కాల్చివేసుకొని జయ జీవితం జీవించదము గాక. శరీరంలో నుంచి వస్తున్న వ్యామోహాలన్నింటినీ చంపివేసి ఆత్మీయులుగా, అభిషిక్తులుగా మనం ఈ లోకంలో జీవించదము గాక. తర్వాత మనం చూస్తే మనకు బైబిల్లో కనపడతాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం చూడండి. అక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం చూస్తే మరొక యవ్వనస్తుడు మనకు కనిపిస్తున్నాడు. ఆయన తన యవ్వన ప్రాయాన్ని ఎలా కాపాడుకున్నాడో మీకు తెలియజేస్తాను చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఆమెన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ మాట చెప్తుంది ఎవరో తెలుసా? ఈ లోకాన్ని సృష్టించినటువంటి సర్వసృష్టికర్త అయిన యేసు ప్రభువారే స్వయంగా తన దగ్గర ఉన్నటువంటి తన స్నేహితుడైనటువంటి బాప్తిస్మిచ్చు యోహాను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆమెన్. ఈ మాట మనల్ని చూసి ఎవరైనా అంటున్నారా? ఎందుకు అనలేకపోతున్నారు? మన క్రియలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన పాటలు, మన శాస్త్రాలు, మన బూతులు, మన నడవడిక, మన క్రియ, ఇవన్నీ చూసి ఎవరికైనా అట్లా అనిపించాలనిపిస్తుందా? కానీ బాప్తిస్మిచ్చు యోహాన్ని చూడగానే ఆయన ఒక స్టేట్మెంట్ అంటున్నాడు. ఏందో తెలుసా? స్త్రీలు కనినటువంటి వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇంకా పుట్టలేదంట అంటే ఎంతమంది పుట్టలేదు? దావీదు పుట్టలేదా? అబ్రహాం పుట్టలేదా? ఇస్సాకు పుట్టలేదా? యాకోబు పుట్టలేదా? ఎంతమంది పుట్టలేదు? కానీ ఆయన చెప్తున్నాడు వాళ్ళందరికంటే శ్రేష్ఠుడు. వారందరికంటే ఎలాంటి వాడంట? గొప్పవాడు, శ్రేష్ఠుడు, ఆత్మీయుడు, అభిషిక్తుడు అన్నట్టుగా యేసుప్రభు వారు ఆయన గురించి సాక్ష్యం చెబుతున్నారు. మరి ఆయన యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే కదా ఆ యొక్క సాక్ష్యం చెప్పింది. మరి మనల్ని చూసినప్పుడు మన గురించి ఎవరైనా అలాంటి సాక్ష్యం మన తల్లిదండ్రులకు కానీ, సంఘ సేవకుడికి కానీ, లేకపోతే స్కూల్లో ప్రిన్సిపల్కి కానీ, లేకపోతే కాలేజీ ప్రిన్సిపల్కి కానీ ఎవరైనా చెప్తున్నారా మన ప్రవర్తన చూసి?
అలా చెబితే మనం ధన్యులమే. అలాగ మన గురించి చెప్పబడునుగాక, మన గురించి సాక్ష్యం బయటికి అలా వచ్చునుగాక. మనము ఎప్పుడైతే మనం దేవుని యందు రోషంగా ఉంటామో, దేవుడి కోసం పౌరుషంగా జీవిస్తామో, దేవుని యొక్క రాజ్యం కోసం పట్టుదల కలిగి ఏకాగ్రత కలిగి ఒకే మార్గంలో నడుచుకుంటూ దేవుని రాజ్యం కట్టుకుంటూ ముందుకెళ్తూ ఉంటామో, అప్పుడు మనల్ని చూసినప్పుడు మన గురించి సాక్ష్యము చూసిన ప్రజలందరూ ఏమని చెబుతారంటే, చూసిన నాయకులందరూ ఏమని చెబుతారంటే, స్త్రీలు కనినటువంటి వారిలో ఇలాంటి సద్గుణశీలుని కానీ, ఇలాంటి గొప్పవాడిని కానీ, ఇలాంటి ఆత్మీయుని కానీ, ఇలాంటి రోషం కలిగిన వాడిని కానీ, ఇలాంటి పౌరుషం కలిగిన వాడిని కానీ నేను ఇంతవరకు చూడల. ఇలాంటి పరాక్రమం కలిగిన వాడిని కానీ, ఇలాంటి వాక్య జ్ఞానం కలిగిన వాడిని కానీ, ఇలాంటి మర్మాలు బోధించేవాడిని కానీ, ఇలాంటి ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతలు ప్రజలకు తెలియజేసేవాడిని కానీ, ఇలాగా బాప్తిసం ఇచ్చేవాడిని కానీ, ఇలాగా గద్దించేవాడిని కానీ నేను ఇంతవరకు చూడలేదని మన గురించి స్టేట్మెంట్ వచ్చునుగాక. ఆమేన్. తర్వాత మనం చూస్తే బైబిల్లో అపోస్తల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 58వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము పట్టణపు వెలుపలకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి కథానాయకుడి పేరేం అంటే స్టెఫను. ఈయన కూడా యవన ప్రాయంలోనే ఒక అగ్ని జ్వాలలాగా మండాడు. దేవుని కోసం రోషం కలిగి జీవించాడు. ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో పరిశుద్ధ ఆత్మచేత నింపబడిన వాడై చూడండి. అక్కడ 7వ అధ్యాయంలో 6వ అధ్యాయం చూడండి. ఆరో అధ్యాయం 7వ అధ్యాయం 51వ వచనం చూడండి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునికి లోబడని నొల్లని వరలారా, మీ పితరుల వరే మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి. ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారైత్రి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రము మీరు పొందుతారు కానీ దాన్ని గైకొనలేదని చెప్పాను. వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికిరి. చూడండి, తన ప్రజలను చూసినప్పుడు, వారి పాపాలను చూసినప్పుడు ఈ యవనస్తుడైన స్టెఫెను గారికి ఏమొచ్చింది అంటే కోపం వచ్చేసింది. వారి మీద కోపం వచ్చేసి వాళ్ళు ఏమంటున్నాడంటే గద్దించి వాక్యం చెబుతున్నాడు. ఓ ముష్కరులారా, ఓ దేవుడి మాటకి లోబడని వారలారా, దేవుని యొక్క మార్గాలను తప్పి తిరిగే వారలారా, దేవుని ఆజ్ఞలు పాటించినటువంటి వారలారా అని చెప్పి వారందరికీ యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వాడు రోషంతో అక్కడ నిలబడి వారిని తిట్టుకుంటూ గద్దించుకుంటూ వారందరికీ బుద్ధి చెప్పుకుంటూ వాక్యం చెబుతుంటే వారందరికీ అతని మీద కోపం వచ్చి అతని మీద పండ్లు కొరికి అతని మీద రాళ్ళు రువ్వి అతన్ని చంపినట్లు మనకు కనిపిస్తుంది. చూడండి, ఎవరైనా ఎదుటి వ్యక్తి తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు వాడిని మనం ఏం చేస్తామంటే గద్దిస్తాం. ఆ గద్దింపు ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే బాగా చదివి మనం నీతి మార్గంలో నడుస్తామో, ఎదుటివాడు ఎప్పుడైతే నీతి మార్గాన్ని తప్పి నడుస్తూ ఉంటాడో, వాడి మార్గం తప్పు అని మనకు తెలిసినప్పుడు, వాడు మనకి తెలిసిన వాడు మంచోడు, వాడిని కాపాడాలన్న ఆశ ఆకాంక్ష మనకు ఉందనుకో, అతన్ని చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే గద్దిస్తాం. ఆ గద్దింపుకు మనం లెక్క చేయకుండా ఎదురు తిరిగామనుకో, మాలాంటి వాళ్ళని ఏం చేస్తారంటే ఏది పెడుతుంది అంటూ ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏం తెలుసా? దేవుని యొక్క సేవకులు ఎందుకు గద్దిస్తారంటే దేవుని మార్గంలో నడవాలని గద్దిస్తారు. ఇక్కడ స్టెఫెను గారు అక్కడున్న ఇజ్రాయేలీల ప్రజలందరినీ గద్దిస్తున్నారు. ఓ ముష్కరులారా అంటున్నాడు. ఉందా లేదా ఆ మాట? ఉందా లేదా? ఆ మాట అనగానే వాళ్ళకి ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. అవునా కదా? ఓ దేవుని మాటకు లోబడనోళ్ళారా అంటున్నారు. ఈ లోకంలో యవనస్తులు కానీ, లేకపోతే పురుషులు కానీ, స్త్రీలు కానీ, కుటుంబస్తులు కానీ, లేకపోతే వృద్ధులు కానీ, వాళ్ళని చూసినప్పుడు మనకి దైవజనులకు కానీ ఎవరికైనా కోపం ఎందుకు వస్తుందంటే, వాళ్ళు దేవుని మార్గాన్ని తప్పి తిరుగుతున్నప్పుడు, దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు, దేవుని యొక్క మార్గంలో నడవనప్పుడు ఎదుటివాడికి ఏమొస్తుందంటే కోపం వస్తుంది. అంతేగాని ఎవరికి కోపం ఉండదు, ఏ దైవజనుడికి కోపం ఉండదు. ఎందుకు కోపం వస్తుంది అంటే దేవుని వాక్యం నీకు తెలుసు. ఇప్పుడు నీకు ఒక వాక్యం తెలుసమ్మా, ఏమనింది? నేత్రాశ శరీరాశ జీవబడంబం అది దేవుని యొద్ద నుంచి వచ్చినవి కావు, అది సాతాను అపవాది యొక్క
పని అని అక్కడ రాయబడింది. అవునా కదా? సాతాను యొక్క క్రియలు అవన్నీ వాడిలో అపవాదులో నుంచి పుట్టినాయి అన్నాడు. మరి రోజు నువ్వు టీవీ చూసుకుంటా, టీవీలో సీరియల్స్ సినిమాలు చూస్తున్నావు అనుకో, నువ్వు యవనస్త్రాలుగా ఉన్నావు కదా, నిన్ను చూసినప్పుడు ఆ తప్పు చేస్తున్నప్పుడు దైవజనుడు కోప్పడతాడా పోవడ్డా? కోప్పడ్డప్పుడు మరి నీకేమొస్తుంది? కోపం వస్తుంది. మరి ఆ కోపం ఎందుకు వస్తుంది? నువ్వు చేసేదే కరెక్ట్ అనుకుంటున్నావు. అవునా కదా? నువ్వు చేసేది ఏమనుకుంటున్నావు? కరెక్ట్ అనుకున్నావు. మేము చెప్పేది కరెక్ట్, నువ్వు చేసేది తప్పు. నువ్వు క్రిస్టియన్గానే ఉన్నావు, కానీ ఇంకా నేత్రాశలో పడిపోయి ఉన్నావు, శరీరాశలో బంధింపబడి ఉన్నావు, జీవపడంబంలో పొరలాడుతున్నావు. కాబట్టి అవి మా కంటికి కనబడ్డప్పుడు మేము వాటిలోంచి బయటికి మిమ్మల్ని తీయటానికి మిమ్మల్ని గద్దిస్తాం. ఆ గద్దింపుకు లోబడకపోతే పశుప్రాయుడవుతాడు, లోబడితే పరిశుద్ధుడవుతాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. స్టెఫెను గారు ఎలా ఉన్నాడంటే దేవుని కోసం హతసాక్షిగా ఉన్నాడు. ఆమేన్. ఎలా ఉన్నాడంటే దేవుని కోసం యవ్వన ప్రాయంలో హతసాక్షిగా, దేవుని రాజ్యం కట్టడం కోసం ఏ ప్రాణాలు ఇయటానికైనా త్యాగం చేసేటటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని కోసం నిలబడేవాడిగా, దేవుడి కోసం ఎవరైనా చంపినా చచ్చిపోయేటటువంటి వాడిగా ఉన్నాడు. చూడండి, దేవుని కోసం నిలబడుతున్నాడు స్టెఫెను. చివరికి తన ప్రాణం పోతున్నా పారిపోట్ల, వాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టినా కానీ తను ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్ మీద అక్కడే నిలబడి అక్కడ వాక్యం చెబుతూనే ఉన్నాడు, కానీ అక్కడి నుంచి పక్కకి జరగలేదు. తర్వాత మనం బైబిల్లో చూద్దాం. తర్వాత అపోస్తల కార్యములు 20వ అధ్యాయం ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. అపోస్తల కార్యములు. అప్పుడు ఐతుకు అన్న ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వల్ల జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడిన. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఉన్నాడు ఒక వ్యక్తి, ఇతను ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ప్రేయర్కి వచ్చిన వాడు అతను? ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాడు. ప్రేయర్కి వచ్చి ఏదన్నా సమస్య జరిగితే దేవుడు ఊరుకుంటాడా? చివరికి ఆ ప్రేయర్కి వచ్చి ఆ ప్రేయర్లో అలసిపోయాడు. ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చిన తర్వాత అలసిపోయి ఆ యొక్క శరీరం సహకరించగా ఆ కిటికీలో కూర్చున్నాడు. ఎందుకంటే ఆ ఇంటి నిండా జనాలు ఉన్నారు, కిక్కిరిసిపోయినారు. ఇంకా ఆయనకి ప్లేస్ లేకపోతే కిటికీలో కూర్చున్నాడు. ఆ కిటికీలో ఎప్పుడు నిద్ర వచ్చిందో ఆ శరీరం సహకరించలేదు. ఒక్కసారి కింద పడగానే చనిపోయాడు. చనిపోయిన తర్వాత చూడండి, దేవుని యొక్క సన్నిధికి వచ్చిన వ్యక్తిని దేవుడు ఎలా లేపుతున్నాడంటే, చచ్చిపోయిన వాడిని కూడా పౌలు గారిలో ఉన్నటువంటి అభిషేకం ద్వారా, ఆయనకి ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన వరముల ద్వారా చనిపోయిన వాడిని కూడా లేవనెత్తాడు. ఐతుక్కు అనేటటువంటి వ్యక్తి బైబిల్లో బహు అదృష్టవంతుడిగా ఉన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఏ కాలంలో వచ్చాడంట అతను ఆల్ నైట్ ప్రేయర్కి? యవ్వన ప్రాయంలో. యవ్వనస్తుడని రాశాడా రాయలేదా? చూడండి, అక్కడ ఆ మాట రాయబడి ఉంటుంది 9వ వచనంలో. అప్పుడు ఐతుక్కు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడే ఎత్తబడిను. కాబట్టి పౌలు గారు ప్రసంగం చాలాసేపు చేస్తుంటే ఇంకొంచెం సేపు ఉంటుంది అనుకున్నాలే, కానీ చాలా సమయం నైట్ అంతా ఉండేలాక ఆ నిద్రాభారం వల్ల జోగి కింద పడ్డ తర్వాత ఆ యవ్వనస్తుని చూడండి, మధ్య వయస్కులో చనిపోయాడు, కింద పడ్డాడు. కానీ దేవుడు ఊరుకున్నాడా? పౌలు గారు ఊరుకున్నారా? ఇద్దరు దేవుని యొక్క కృప ద్వారా, పౌలు గారిలో ఉన్న అభిషేకం ద్వారా అతని నెత్తి మీదకి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి ఆ చచ్చిపోయిన శవం మీద చేతులేసి ప్రార్థన చేసినప్పుడు అతడు తిరిగి లేపబడ్డాడు. చూడండి, చాలామంది లోకంలో ఎలా పడితే అలాగా పాపం చేసుకుంటూ ఉంటారు. వారి కోసం మనం ఎంత ప్రార్థన చేసినా వారు బతకరు. చివరికి వాళ్ళు ఏమవుతారంటే ఘోరాతి ఘోరమైనటువంటి చావు చేస్తారు. ఈ యవనస్తుడు దేవుని మందిరం దగ్గరికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి చనిపోయాడు కాబట్టి చచ్చిపోయినటువంటి మరణాన్ని కూడా మళ్ళీ దేవుడు ఏం చేశాడు? తిరిగి బ్రతికించాడు. పౌలు గారు ప్రార్థన ఆలకించి వేగవంతంగా అతన్ని లేవనెత్తాడు. హల్లెలూయా. అతను ఒక గొప్ప అదృష్టవంతుడిగా ఉన్నాడు. అతడు ఒక సాక్షిగా ఉన్నాడు. అతడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సాహవంతుడిగా ఉన్నాడు. అతడు ఒక వేడుకగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నాడు? సమాజం అంతటికి వేడుక. అబ్బా ఈ అబ్బాయి అంట చనిపోయి లేచింది, అబ్బా ఈ అబ్బాయి అంటే చనిపోయి లేచింది, అబ్బా ఈ అబ్బాయి అంటే చనిపోయి లేచింది. సుమారు 20 సంవత్సరాలు అప్పుడు చనిపోతే అతన్ని 80 సంవత్సరాల దాకా ఈ అబ్బాయి చచ్చిపోతే బతికింది, ఈ అబ్బాయి చచ్చిపోతే బతికిందని దేవునికి మహిమకు కేంద్రంగా ఉన్నాడు. ఆమేన్.
ఐతుక్కు అనే వ్యక్తి ఒక యవనస్తుడిగా దేవుడి దగ్గరకు వచ్చి మాటలు వింటున్నప్పుడు జారిపడిపోతే అతన్ని అదృష్టవంతుడిగా దేవుడు అతన్ని లేవనెత్తి బ్రతికించి సజీవుల లెక్కలో పెట్టాడు. అతనికి ఎంత కాలమైతే ఆయుష్ రాశాడు జీవగ్రంథంలో అంతకాలం భూమి మీద బ్రతికేటట్లు చేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఐతుక్కు వలె మనం కూడా అలాంటి యవ్వన ప్రాయాన్ని దేవుని యొక్క వాక్యం వినటం కోసం, దేవుని సన్నిధిలో అధికంగా గడపడం కోసం, దేవుని మాటలు వినటం కోసం, దేవుడి పరిచర్య చేయటం కోసం, దేవుని యొక్క క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించటం కోసం ప్రాణాలు అర్పించేటటువంటి వారికి స్టెఫను వలె, ఐతుక్కు వలె మనం ఉండేదము గాక. తర్వాత చివరికి ఒక మాట చెబుతాను చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడు ఒక తిమోతికి శుభమని చెప్పి రాయినది. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడైన తిమోతికి శుభమని చెప్పి రాయినది. ఇక్కడ యవ్వన ప్రాయంలో తిమోతి గారు ఉన్నాడు. ఆ తిమోతి గారు ఎలా ఉన్నాడంట? పౌలు గారి యొక్క సేవలో నిజమైన కుమారుడిగా ఉన్నాడు. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. 2 రకాలైన కుమారులు ఉంటారు. ఒకటి శరీర సంబంధమైన కుమారులు, 2 ఆత్మ సంబంధమైన కుమారులు కుమార్తెలు అంటారు. అంటే ఆత్మలో నుంచి పుట్టినటువంటి వారు. ఏ ఆత్మలో పాలు కలిగి ఎలాంటి ఆవేశంతో దైవజనుడు సేవకు వచ్చాడో ఆ ఆత్మావేశం ప్రకారం ఎవరైతే బాప్తిసం తీసుకొని దాంట్లో ఆ పిలుపులో నడుచుకుంటూ వెళ్తారో వాళ్ళంతా ఎవరయ్యా అంటే ఆత్మ సంబంధమైన కుమారులు కుమార్తెలు. అయితే వారు ఎలా ఉన్నాడంట పౌలు గారు? నా నిజమైన కుమారుడైన తిమోతికి శుభమని చెప్పి రాయనిది. ఆమెన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక రాస్తున్నటువంటి మాటలు కనుక మనం వింటే ఎంతో వణుకు పుడుతుంది. పౌలు గారు అతన్ని చాలామంది కుమారులు ఉన్నారు. నాకు తెలిసి పౌలు గారికి 120 మంది శిష్యులు ఉన్నారు. ఆ 120 మంది శిష్యుల్లో ఈయనకి మొట్టమొదటి స్థానం ఇచ్చాడు పౌలు గారు. ఏమని? నా నిజ కుమారుడైన తిమోతికి రాయనది శుభమని చెప్పి రాయనది. ఏమనగా యవ్వన ప్రాయంలో దేవుని దగ్గరికి వచ్చాడు. యవ్వన ప్రాయంలో దేవుని మందిరాన్ని నడిపిస్తున్నాడు. యవ్వన ప్రాయంలో పరిచర్య చేస్తున్నాడు. యవ్వన ప్రాయంలో తన కుటుంబాన్ని సంఘంగా మార్చుకున్నాడు. ఇలాగా సంఘంలో యవనస్తులు ఉండాలి. సంఘంలో యవనస్తులు ఎలా ఉండాలి? ఇక్కడ తిమోతి ఎలా ఉన్నాడు? నిజమైన కుమారుడిగా ఉన్నాడు. మనం కూడా నేను ఒకవేళ ఇక్కడ ఎవరైనా దైవజనుడు ఎవరైనా ఉంటే పలానా వ్యక్తి నడిపిస్తాడని చెప్పి వెళ్ళాలి. అట్లాంటి స్థానము అలాంటి సాక్ష్యం మనం పొందేదేమో గాక. ఎవరైనా లేకపోతే ఎప్పుడైనా నేను కానీ లేకపోతే ఇజ్రాయేల్ అన్న కానీ ఎవ్వరు లేకపోయినా, ఏ సేవకుడు లేకపోయినా మీరుండి మేము ఎలా అయితే నడిపిస్తామో అలాగా సంఘాన్ని నడిపించే స్థాయికి మీరు ఎదగాలి. అలాంటి కృప మీరు అందరూ పొందుకునేదరుగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యవ్వనస్తులు సంఘంలో ఎలా ఉండాలంటే ఫస్ట్ ఎలా ఉండాలంట? యోసేపు వలె పరిశుద్ధుడిగా ఉండి ఫలించడి కొమ్మలాగా ఉండాలి. దావీదు వలె దీశాలిగా ఉండి ధైర్యవంతుడిగా ఉండి శత్రువుని ఓడించాలి. తర్వాత 3వది ఏంటంటే దానియేలులాగా దేవుని దృష్టిలో బహుప్రియుడిగా ఉండి దైవ దర్శనాలు, జవాబులు, ప్రత్యక్షతలు పొందుకోవాలి. 4వది ఎవరిలాగా ఉండాలంటే బాప్తిస్మిచ్చి యోహాన్లాగా ఉండి మనుషులందరి దగ్గర సాక్ష్యం పొందే గొప్పవాడిలాగా ఉండాలి. 5వది ఏంటంటే స్టెఫన్ లాగా రోషం కలిగి ఉండి పరలోక రాజ్య సువార్త కోసం ప్రాణం పెట్టేటటువంటి వారిగా ఉండాలి. 6వది ఏంటంటే ఐతుక్కు వాళ్ళే ఉండి అదృష్టవంతుడిగా ఉండి ఏదైనా కోల్పోతే మళ్ళీ తిరిగి పొందేవారిగా ఉండాలి. 7వది నిజమైన కుమారుడైన తిమోతిలాగా ఉండి గొప్ప దైవికమైనటువంటి సంఘాలు స్థాపించే స్థాపకుడిగా మనం ఉండేదము గాక. అలాంటి కృప, అలాంటి భాగ్యం, అలాంటి జై జీవితము ఈ యవనస్తులందరికీ దేవుడు సమృద్ధిగా దయచేసి స్థిరపరచును గాక. ఆమేన్.